నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనం. నా జనుడు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుదురు. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు సామాన్యంగాను యూదా ప్రత్యేకమైన రీతిలోనూ తన వాగ్దాన దేశాన్ని తిరిగి పొందడం గురించి రాసి ఉంది. దేవుని ప్రజలు తిరిగి కలిసి ఆయన ఆశీర్వాదం క్రింద నివసిస్తారు. ఈ విధంగా సమకూర్చబడతారనే భరోసా ఇచ్చిన తరువాత దేవుడు తన ప్రజలతో ఒక క్రొత్త శ్రేష్టమైన నిబంధనను చేసి దానిలోని తన ఆజ్ఞలను గైకొని లోబడే ఆత్మీయ శక్తిని వారికి ప్రసాదిస్తాడు. అప్పుడు దేవుడు వారి జీవితాలలో చేసిన ఉపకారములను తెలుసుకుని వారు తృప్తి నొందుతారు. 107వ సంకీర్తన 9వ చరణం. దేవుని ఎడల సంపూర్ణ విధేయత కలిగి ఆయన ఆజ్ఞలకు లోబడే వారి యొక్క ఆశను తీర్చి వారిని తృప్తిపరుస్తాను అంటున్నాడు. వారి ఆకలి తీర్చి వారిని మేలులతో నింపుతాడు. అంతేకాదు 34వ సంకీర్తన 10వ చరణం మరియు 36వ సంకీర్తన 8వ చరణంలో సింహపు పిల్లలైన లేమి కలిగి ఆకలి ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయంగా చేసుకున్న వారికి ఏ మేలుయు కొదువు కాక అన్ని సమయాలలో ప్రతి అవసరతను తీర్చుటకు సమర్థత కలిగిన దేవునిని మనం కలిగి ఉన్నాం. ఆయన సన్నిధిలో మనకు సకల సమృద్ధి కలదు. ఆ సమృద్ధిని అనుభవించుటకు ఆయనను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయనను సేవించే వారముగా మనం మన విశ్వాస జీవితములను కట్టుకోవాలి. ఎందుకనగా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను విడిపించి ఏ విధంగా ఆయన ప్రజగా చేసుకున్నాడో అదే రీతిగా విశ్వాసులను పాపం అనే చీకటి నుండి ఆశ్చర్యకరమైన రక్షణ అనే వెలుగులోనికి మనలను తీసుకు వచ్చుటకు శిలువయాగము చేసి తద్వారా ఆయన ప్రజగా చేసుకున్నాడు. ఇందుకు ప్రతిగా మనం ఆయన గుణలక్షణాలను ప్రచురం చేసేవారముగా ఉండాలి. దానికి తగినట్లుగా దేవుని దృష్టికి యోగ్యమైన అనుకూలమైన జీవితాలు జీవిస్తే మన జీవితాలను మనం ఊహించలేని ఉపకారములతో మేలులతో నింపి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.